క్రిస్టియానిటీలో దశమ భాగం సంగతి ఏంటి అన్నారు. దశమ భాగం అనేది 10వ వంతు అని చాలా మంది అనుకుంటారు. దశమ భాగం అంటే 10వ వంతు కాదు సార్, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. 23 రూపాయల ఒక పావలని దశమ భాగం అంటారు 100 రూపాయలు. మీకు చిన్న ఫ్యామిలీ స్టోరీ చెప్తాను నేను, ఎందుకంటే మీకు దశమ భాగం అర్థం కావాలి కాబట్టి. మన పక్కనే ఉండే ఇజ్రాయెల్ ఉంది కదా సార్, ఆ ఇజ్రాయెల్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి దేశం. ఆ ఇజ్రాయెల్ అనే ఆ దేశం పేరు పెట్టబడినటువంటి వ్యక్తి అసలు పేరు యాకోబు. దేవుడు అతనికి ఇజ్రాయెల్ అనే పేరు పెట్టాడు. ఆయనకి 12 మంది కొడుకులు. 12 మంది కొడుకుల సంతానం అందరూ కూడా 430 సంవత్సరాలు ఐగుప్తులో బతుకుతారు. వాళ్ళు 25 లక్షలు. నాకు అవగాహన ఉంది కదా. అయితే యాజకులు అంటారు కదా, యాజకులకి ఇవ్వడానికి కదా, చిన్న విషయం సార్. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్కి వచ్చిన తర్వాత దేశాన్ని పంచుతాడు దేవుడు. పంచి ఒక్కడికి మాత్రం ఇవ్వకుండా మిగిలిన 11 మందితో ఏం చెప్తాడంటే, ఆస్తి మొత్తం మీకు సమానంగా పంచాను, ఇతను నా సేవ కోసం మాత్రమే ఉంటాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు సంపాదించిన దాంట్లో టెయిత్ తీసివ్వండి, ఆ టెయిత్ వలన ఇతను బ్రతుకుతాడు, ఇతనికి వ్యక్తిగతంగా ఆస్తులు ఏమి ఉండవు అని చెప్తాడు సార్. ఆ టెయిత్ కూడా ఎలా వాడాలి అని అంటే సార్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయలు టెయిత్ ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, దాన్ని 3 భాగాలు చేయాలి పాస్టర్ గారు. 3 భాగాలు. ఒక భాగం ఏం చేయాలంటే, ఆ సొసైటీలో అనాథలు, పేదలు, విధవరాళ్ళు, వృద్ధులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఖర్చు పెట్టాలి ఒక భాగాన్ని. 2వ భాగం చర్చి లోపల ఉండే వాళ్ళు ఎవరైతే దిక్కులేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖర్చు పెట్టాలి. వారితో పాటుగా ఆ చర్చిలో అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి. 3వ భాగం మిగులుతుంది కదా, అది తన కుటుంబానికి మందిర సేవ కోసం వాడుకోవాల్సి ఉంటుంది.